అరే నువ్వు వాళ్ళ నాన్న నొప్పించినా కూడా అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిందంటే తన ప్రేమలో నిజం లేదేమోరా. వదిలేరా, బైక్ తీపోదాం. సరేరా. రే 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 రోజారా, ఆపరా వెళ్ళిపోతుంది. అరే రే రే వదిలేదో ఎవడ్రా నువ్వు సడన్ గా అడ్డొచ్చావు? పిచ్చా నీకు? దిగో. ఎవరిని దిగమంటున్నావు? నిన్నే. దిగో. ఏంట్రా బెదిరిస్తున్నావు? పూసిన కళ్ళని చూడని కళ్ళెందుకమ్మా? ఆ చల్లని చూపులు తెల్లని మనసు అయ్యారే సోగసు బొమ్మ. రే రారో రారో రారే రారో 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 రారే రారో రే రారో రారో రారే రారో 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 రారే రారో. ఆ చంటి పాపల్లే నవ్వులు విరబూసి ఏమంత ఆనందమమ్మా. హో ఆలే తాళ్ళరులు ఆ చిన్ని మాటలు ఓ నదిలా పొంగాయే బొమ్మ. రే రారో రారో రారే రారో 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 రారే రారో రే రారో రారో రారే రారో రారో రారే రారో. నాన్న, నేను మీకు స్నానానికి నీళ్ళు పెట్టొస్తాను.
ఎవరు? నా పేరు రాజా అండి. మీతో కొంచెం మాట్లాడాలి. ఏమన్నా చెప్పాలా? లోపలికి వచ్చి మాట్లాడొచ్చా? రా కూర్చో. దా కూర్చో. చెప్పు. నేను రంగరాయ కాలేజ్లో ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశానండి. రోజాకి నేను సీనియర్ని కూడా. మీ రోజా అంటే నాకు చాలా ఇష్టం అండి. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. తనని ప్రేమిస్తున్నప్పటి నుంచి చాలా ఆనందంగా ఉన్నాను. తను లేని ప్రతి క్షణం చాలా బాధగా ఉంటుందండి. అదే బాధ నాకు బాధ్యతను కూడా గుర్తు చేసింది. అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను. ఫైనల్ ఇయర్ అయిపోవచ్చింది. మంచి పర్సంటేజ్ కూడా ఉంది. ఆల్రెడీ హైదరాబాద్లో ఫ్రెండ్ కంపెనీలో రిఫరెన్స్ కూడా ఇచ్చాడు. అన్నా తీసుకో. నానా టీ. 1 వీక్లో ఇంటర్వ్యూ. జాబ్ వస్తే మంత్లీ ఒక 25,000 వరకు రావచ్చండి. సరిపోతుందా సార్? సరిపోతుందా? ఫ్యామిలీని రన్ చేయాలి కదా, ఖర్చులు అవి ఐడియా ఉందో లేదోనని. అయ్యో, సరిపోకపోతే సరిపెట్టుకుంటామండి. అయినా ఇష్టంతో కలిసి ఉన్నప్పుడు ఏ కష్టాన్ని మధ్యలోకి రానివ్వమండి. తొందరలో ఎలాగో తంది కూడా డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది, జాబ్ చేయొచ్చు. సో బాగానే ప్లాన్ చేశారు. నీ తరఫు నుండి నువ్వు బాగా ప్లాన్ చేసావు. ఏంటి, పరిచయమైన ఈ ఒక్క సంవత్సరంలోనే. కానీ నేను 18 సంవత్సరాల నుంచి నా కూతుర్ని పెంచుతున్నాను. నేనెంత ప్లాన్ చేయాలి చూడు. ఏదైనా నేను ఒక్కసారే చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వెవరో నాకు తెలీదు, ఎక్కడుంటావో, ఏ కులమో. కానీ నా కూతుర్ని చేసుకునేవాడు మాత్రం అందరికీ తెలియాలి. తెలిసిన ప్రతివాడు మొక్కాలి. అందుకే దానికి పొలిటికల్ ఫ్యామిలీలో సంబంధాలు చూస్తున్నాను. నాకు, మాకు, అందరికీ అదే కరెక్ట్. ఎందుచేతనంటే నేను చాలా రోజుల నుంచి పదవి కోసమే ప్లాన్ చేస్తున్నాను. వెరీ గుడ్ అండి. మీరు కూడా నాలాగా మీకు కావాల్సిన వాటి గురించి బాగానే ప్లాన్ చేసుకున్నారు. నాకు ప్రేమ కావాలి, మీకు పదవి. కానీ రెండేలా కుదురుతాయి? నాది స్వచ్ఛమైన ప్రేమ అయితే, మీది స్వార్థంతో కావాలనుకుంటున్న పదవి. ఆ రెండు వేరు కదా. పదవి వస్తే మహా అయితే ఏం పెరుగుతుందండి? స్థాయి అంటారా, అది మనలో ఉంటుంది, మనం చేసే పని బట్టి వస్తుంది. కరెక్ట్, చాలా బాగా చెప్పావు. నువ్వు చెప్పినట్లే నేను ఇంకో 10 సంవత్సరాలు ప్రజాసేవ చేసుకుంటే ఆ పదవి నాకు తిరిగి వచ్చేస్తుంది. బాగుంది ఈ ప్లాన్ కూడా. మరి ఎప్పుడు అనుకుంటున్నారు పెళ్ళి? మాకు ఆలోచించుకోవడానికి టైం ఇస్తారా? అయ్యో, బోల్డ్ అంత టైం ఉంది. కావాల్సినంత ఆలోచించుకోండి, కానీ ఏ విషయం అనేది మాత్రం నాకు చెప్పండి. ఏంటిదన్నా వీడు చెప్పిన ప్రతిదానికి ఒప్పుకుంటున్నావు నువ్వు?
అన్నయ్య రేయ్ నువ్వు ఉండు. టైం ఉంది కదా అని మా ఇద్దరిని విడగొట్టాలని మాత్రం ఆలోచించొద్దు ప్లీజ్. మా ఇద్దరిని కలపాలి అని మీకు అనిపిస్తే ఇక మీ అమ్మాయి మీకు ఎప్పుడూ దూరంగా ఉండదు. మళ్ళీ మీ ఇద్దరిని ఎవ్వరూ కలపాల్సిన అవసరం లేదు. నాకు తెలుసండి, మీకు సడన్గా ఇలా వచ్చి ఇవన్నీ చెప్పటం కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ మీ కూతురు సంతోషం కోసం కొంచెం ఆలోచించండి. తను బాగుంటే మీరు బాగున్నట్టే. తనకి నచ్చిన వాడితో తన పెళ్లి చేస్తే మీకు లైఫ్ లాంగ్ తండ్రి పదవి వచ్చినట్లే. ఖచ్చితంగా ఊహించుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే చేద్దాం, అలాగే చేద్దాం. నేను రోజాతో మాట్లాడి కబురు చేస్తాను. రిలాక్స్. నిజంగానా సార్? నిజంగానా? థ్యాంక్ యూ సార్. మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు తనతో మాట్లాడండి, నేను వెయిట్ చేస్తాను. ముహూర్తం పెట్టి కబురు చేస్తాను. సరే సార్. కాలేజీలో ఎవడైనా ఎదవేషాలు వేస్తే చెప్పమంటే నువ్వే ఎదవేషాలు వేసి ఆ ఎదవని ఇంటి దాకా తీసుకొస్తావా? నాన్న నేను చెప్పేది ఒకసారి వినండి నాన్న. ఏంటి వినేది? నీ అమ్మ చచ్చినప్పుడే నువ్వు చచ్చుంటే వేయడం విరగడైపోయేది. నిన్ను చంపిన పాపం లేదు. నీ ముఖం అంటే నాకు చాలా ఇష్టం. నాకు గొప్పగా బ్రతకాలని లేదు, సంతోషంగా బ్రతకాలంతే. నాకు ఎవ్వరున్నా లేకపోయినా నువ్వుంటే చాలు, నువ్వుంటే చాలు, ఉంటే చాలు. నాకు మా నాన్న పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చంపనైనా చంపుతాడు కానీ నీకు ఇచ్చి మాత్రం పెళ్లి చేయడు. అలా ఏం లేదు, అలా ఏం లేదు. అమ్మా నన్ను క్షమించు రోజా. నువ్వు కనపడపోయేసరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అనుకున్నాను, కానీ నీకు ఇలా జరుగుంటుందని అసలు ఊహించలేదు రోజా. అంతా వెతికాను, అందరినీ అడిగాను. ఇక ఈ చెయ్యి వదలు రోజా, విడిచి వెళ్ళను. ఈ బాధ్యత అంతా నాదే. నన్ను క్షమించు రోజా. జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇంకా
ఇంకేంటి సర్జరీ అయిపోయింది. మా వాళ్ళకైతే నువ్వు తెగ నచ్చేసావు. నెక్స్ట్ ఏంటి? పెళ్ళి, కలిసి ఉండడం. అబ్బో, నన్ను ఆ దేవుడే కాపాడాలి ఇంకా.